నదిని ప్రవహింప చేసే సకల స్థలంబులయందు లెక్కకు మించిన ఆత్మలు తెచ్చే లెక్కకు మించిన ఆత్మలు తెచ్చే ప్రభువే స్తోత్రహరుండు. లెక్కకు మించిన ఆత్మలు తెచ్చే ప్రభువే స్తోత్రహరుండు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. సువార్తికులను ఇచ్చే అపోస్తులుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే సంఘము అభివృద్ధిని చెందుటకు సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినిచ్చే. సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినిచ్చే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. మరొక పాటను 2-3 చరణాలు పాడుకుని మనం దేవుని వాక్యం చెప్పుకున్న తర్వాత మూలరాతిని వేసే కార్యక్రమంలోకి వెళదాం. 490 491 పాటను పాడుకుందాం. స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి వర్తమాన భూత భావి షట్కాలవాసి వర్తమాన భూత భావి షట్కాలవాసి అల్ఫా ఓమేగా తానే అల్ఫా ఓమేగా తానే అత్యంతము మన యేసే అత్యంతము మన యేసే స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి ఇదిగో నేనొక నిబంధనను అద్భుతముల చేతున్ నీ ప్రజలందరి ఎదుట ఇదిగో నేనొక నిబంధనను అద్భుతముల చేతున్ నీ ప్రజలందరి ఎదుట పరిశోధింప జాలాని మహా పనులెల్లా ప్రభువే పరిశోధింప జాలాని మహా పనులెల్లా ప్రభువే లెక్కలేని
అద్భుతముల్ లెక్క లేని అద్భుతముల్ మక్కువతో చేయువాడు, మక్కువతో చేయువాడు స్వత్యం దాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పూరాసి స్వత్యం దాసియోను సర్వాధికారి కస్తూరి పూరాసి నీలముల పూనాదులు వేసి నీలాంజనములతో మాణిక్య మణులతో నీలముల పూనాదులు వేసి నీలాంజనములతో మాణిక్య మణులతో సువర్ణ సునీయముల కాంతముతో సువర్ణ సునీయముల సూర్యకాంతముతో ప్రశస్త రత్నములతో ప్రశస్త రత్నములతో ప్రమిళముగా నిన్ను గట్టెదను, ప్రమిళముగా నిన్ను గట్టెదను స్వత్యంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పూరాసి స్వత్యంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పూరాసి గర్భమున పుట్టినది మొదలు తల్లి వడిలోన కూర్చుండినది మొదలు గర్భమున పుట్టినది మొదలు తల్లి వడిలోన కూర్చుండినది మొదలు నేను సంక పెట్టుకొన్న నాదు ప్రజలారా, నేను సంక పెట్టుకొన్న నాదు ప్రజలారా ముదిమి వచ్చు వరకు నిన్ను, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే, ఎత్తుకొను వాడను నేనే స్వత్యంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పూరాసి స్వత్యంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పూరాసి. ఈ సమయంలో మరి సహోదరుడు బండారు ప్రభాకర్ రావు గారు బండారు ప్రభాకర్ రావు గారు వారిని సహోదరుని ప్రేమించినటువంటి తన భార్య రూతుమణి అంటే
లోకములో ఉండగా కన్యాకుమారిని. వారిరువురిని ప్రభు ప్రేమించి మరి యాకివీడు ప్రాంతంలో తన మహాకృపను బట్టి దేవాతి దేవుడు ఒక నూతనమైన గృహాన్ని కట్టడానికి, ఒక నూతనమైన గృహ నిర్మాణం చేయటానికి ప్రభు ఎంతగానో వారిరువురిని ప్రేమించాడు. అలాగే వారికి ఇచ్చిన బిడ్డలను కూడా ప్రేమించాడు. యాకివీడు ప్రాంతంలో మరి ఈ గృహము నిర్మాణము కొరకై మొట్టమొదటిగా త్రియేక దేవుని నామములో ఈ మూలరాతిని వేయటానికి ఈ దినం మరి ప్రభు ఎంతగానో ఈ సమయాన్ని మనకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. సంఘము అలాగనే స్నేహితులు, బంధువులు, ఆహ్వానించబడిన వారు అందరితో కలుసుకుని, అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి, ఆయన నామాన్ని బట్టి మన యొక్క మూలరాతిని ఈ యొక్క 21వ తారీఖు ఈ ఉదయకాల సమయంలో మనం ఈ మూలరాతిని వేయటానికి ప్రభు సహాయపడుతూ ఉన్నారు. కనుక పరిశుద్ధ గ్రంథములో నుండి 1-2 సందర్భాలను మనం చూసి ఆ తర్వాత మనం ఈ మూలరాతిని వేసే కార్యక్రమంలోనికి వెళతాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుంటాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం మొట్టమొదటిగా. ఆ తర్వాత మీరు నాకు కొంచెం వాక్యాన్ని అందించవచ్చును. రండి. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, లేని వారు అలాగే కూర్చోవచ్చు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వకృపానిధి యగు దేవా, ఈ సమయంలో మరి తమ్ముడు అలాగే తనకిచ్చిన భార్య బిడ్డలను బట్టి వందనాలు. యాకివీడు ప్రాంతంలో ఈ యొక్క మార్కెట్ యార్డ్ రోడ్లో ప్రభా యొక్క స్థలమును కొన్ని సంవత్సరాలకు పూర్వం కొనటానికి సహాయపడ్డారు. ఈ దినం ఇక్కడ ఒక నూతనమైన గృహాన్ని నిర్మించటానికి ప్రభా మరి మీరు ఇష్టపడి ఈరోజు ఈ 21వ ప్రయాణంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభా మరి నీ నామాన్ని బట్టి ఈ మూలరాతిని వేయటానికి మీరు చేసిన సహాయమును బట్టి, చూపిన కృపను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. సహాయపడండి. వందనాలు, స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగమును దీవించమని, మీ కృపలో జ్ఞాపకం చేసుకునమని యేసువారి పరిశుద్ధ నామమున నడుస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వర్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామమును బట్టి ఈ యొక్క మూలరాతిని వేయటానికి ప్రభు మనకిచ్చిన సమయం ఎంతో మంచిది. లోకములో అయితే ముహూర్తాలు ఎన్నో మరి సమయాలు అలా ఉంటాయి. కానీ పరిశుద్ధ దేవుడు సమక్షంలో ప్రతిరోజు మంచిదే, ప్రతి గడియ మంచిదే. అయితే
దేవుని నామాన్ని బట్టి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం మీరు చదవగలుగుతారా? ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సిలువుగా సిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, ఇదే గుర్తుపెట్టుకోవాలి మనం. లోకములో ఎన్నో పాటిస్తారు, ఎంతో హడావిడి కదా. ఏదైనా కార్యక్రమం చేయాలనుకుంటే ఎంతో హడావిడి ఉంటుంది. కానీ ప్రభు యొక్క నామములో కార్యక్రమం ఏదైనా కానీ పరిశుద్ధముగా చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. రెండవదిగా ఆయన వైపుకు చూచి మనం ఈ కార్యం చేయాలి. మనుషుణ్ణి పాపము సులువుగా ఏం చేస్తుంది చెప్పండి? చిక్కులో పడేస్తుంది సులువుగా. ఎంత భక్తి పరులైనా కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తుంది? కన్ఫ్యూజ్ చేస్తానమాట. ఎంత బైబిల్ గ్రంథం తెలిసిన వారు కూడా ఇలాంటి సందర్భాలు వచ్చేటప్పటికి ఏమవుతారంటే కొంత లోకానుసారముగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ కుటుంబం, నేను తీసుకునే సందర్భం ఏంటంటే, నా తలంపు, ఈ కుటుంబం చూడండి, సులువుగా చిక్కులు పెట్టి పాపము నుండి ఏం చేయబడ్డారు? విడిపించబడ్డారు అని చెప్పడానికి ఏ సందేహం లేదు. రెండవదిగా వీరు ఎవరి వైపు చూస్తా ఉన్నారు? అక్కడ వ్రాయబడి ఉంది, చదువుతారా? ఒక సాక్షి సమూహం ఉంది, సులువుగా చిక్కులు పెట్టే పాపం ఉంది. అయితే ఈ పాపము నుండి విడిపింపబడి, పాపం సులువుగా చిక్కులు పెడుతున్న సంగతి గ్రహించి, ఎన్ని ఉండాలి ఇప్పుడు? మామూలుగా అయితే తోరణాలు, పువ్వులు, రకరకాల హడావిడి ఎంతో. క్రైస్తవులు కూడా ఈ దినాల్లో కొంతమంది చెప్పండి, పాస్టర్ గారు ఆకులే కదా కట్టుకుంటే తప్పేంటి అనేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ క్రైస్తవుని యొక్క చూపు ఆకు మీద కాదు, ఎవరి మీద ఉండాలా? దాన్ని సృష్టించిన వాని మీద ఉండాలి. రోజును, గడియలను, సూర్యచంద్రాదులను, భూమిని, సమస్తమును నీ కొరకు, నా కొరకు సృష్టించిన ప్రేమామూర్తి అయిన దేవుడు ఉన్నాడు కదా. ఈ భూమి ఇదంట పునాది రాయి వేయటానికి చేసినటువంటి ఆ యొక్క ఏమంటారు దాన్ని, తవ్వారు కదండి. ఆ పునాది రాయి వేయటానికి తవ్విన స్థలము 2 గంటల టైం పట్టింది అంటున్నాడు. ఎంత పట్టింది? 2 గంటలు. ఎంత ఎంత కొంచెం అంటే అటు ఒక 2 అడుగులు, ఇటు ఒక 2 అడుగులు స్క్వేర్ ఫీట్లో. అంటే ఈ భూమే ఇంత బలంగా ఉంటే అంటాడు మా తమ్ముడు, అన్నయ్య పొద్దున్నే అయితే అవాపోను రోయ్, నా తమ్ముడే కాబట్టి ఏమంటాడు, పొద్దుటే అయితే ఇది తవ్వలేకపోదు అన్నయ్య. నిన్న 4 మొదలెడితే ఎన్నింటికి అయింది అబ్బాయి? 6 గంటల దాకా తవ్వారండి. ఇది ఎంత ఉంది? గజం, అరగజం లోత, అరగజం లోతు, 2 అడుగులు అటు, 2 అడుగులు ఇటు స్క్వేర్ ఫీట్. 2 గంటలు పట్టింది రా అన్నయ్య అంటున్నాడు. అంటే ఇదే అంత బలంగా ఉందంటే అసలు దీన్ని చేసినటువంటి దేవుడు ఎంత బలవంతుడో కదండి, అంతేనా? ఎంత సామర్థ్యము కలిగినటువంటి దేవుడో, అంతేనండి? ఎంత గొప్ప దేవుడో. ఆకాశము కింద భూమిని, ఈ గ్రహాన్ని మనుషుల కొరకు చేసినటువంటి దేవుడు, మనుషుల యొక్క నివాసము కొరకు చేసినటువంటి దేవుడు పూజార్హుడని మనం చెప్పటానికి ఏమాత్రము కూడా సందేహింపనక్కర్లేదు. మనుషులైతే, లోకమైతే దేని వైపు చూస్తే చెప్పండి?
అరే ప్రభాకరరావు ఏమిరా, ఎక్కడ ఒక తాడు కట్టలేదు, ఒక ఆకు కట్టలేదు, ఒక దండ వేయలేదు, ఏమి వేయలేదు, ఒక టెంకాయ లేదు, ఏమి లేదు, అన్న మనల్ని కేకేసినాడు, ఇదంతా గొడవ అనుకుంటారు. కానీ ఈ ఆకులు అలములు వీటి కంటే వీటిని చేసిన దేవుడు గొప్పవాడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. నా తలంపు ఏంటంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు. సృష్టికర్తను చూసే చూపు ఒక క్రైస్తవుల్లోనే ఉంటుంది. ఇది ఒక నిజ దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి ఈ కుటుంబంలో లేక ఈ కుటుంబాలలో వీళ్ళు ఎక్కడుంటే అక్కడ వారికి తప్పక ఆ చూపు ఉంటుంది. అందుకనే అక్కడ మాట చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నారు చూడండి, ఎబ్రీ 12లో ఎంత గొప్ప సాక్షి సమూహము. ఎవరం మనం? ఆయన పనులకు, ఆయన ఉద్దేశాలకు, ఆయన తలంపులకు. ప్రభాకరావు విన్నావా? పూర్పకరెడ్డి. ఆయన పనులకు, ఆయన తలంపులకు, ఆయన ఉద్దేశాలకు మనం సాక్షులం. ఎవరం? సాక్షులంటే ఎక్కడి నుంచో రాలేదు. నిన్ను నన్ను కూడా ఈ స్థలాన్ని పూర్వకాలమే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది కొని? 4 సంవత్సరాల క్రితం ఎందుకు కొన్నాడు అనుకుంటున్నావు? నీవు దేవుని నామాన్ని ఏం చేయాలని? ఘనపరుస్తావని. నీకంటే మేధావులు, నీకంటే తెలివి గలవారు ఆ గ్రామంలో కొಳపర్లో చాలా మంది ఉన్నారు కదా. కానీ దేవుని యొక్క ఉద్దేశము నీ మీద ఉంది. నువ్వు ఇక్కడ ఆయన్ని ఘనపరుస్తావని, ఆయనను స్తుతిస్తావని, ఆయన నామమును ఘనపరిచి ఆయన నామమును హెచ్చిస్తావని నీకు ఈ స్థలమునిచ్చాడు. ఆయన చేసినటువంటి కార్యాలను వెల్లడిపరిచే సాక్షులం మనం. ఎవరు మనం? ఆయన కార్యాలను వెల్లడిపరిచేసా. ఇప్పుడు ఇది ఎవరిచ్చారంటే ఏమని చెప్తాడు? ఇప్పుడు దేవుడు మాకు అనుగ్రహించాడు, దేవుడు మాకు ఇది అనుగ్రహించి ఇందులో ఒక నూతనమైన గృహాన్ని కట్టుకోవడానికి దేవుడు మాకు అనుగ్రహించాడు అని చెప్పడమే సాక్షి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉండగా ఒక కంట కనిపెడుతూ ఉండాలి లోకాన్ని కూడా, శత్రువును కూడా. కనుక విశ్వాసుల్ని తొందరగా పడగొడతాడు శత్రువు. సులువుగా చిక్కులు పెట్టు. ఏ పాపం అది? సులువుగా చిక్కులు పెట్టు. ఏ పాపం అది? పాపము నుండి విడిపింపబడి మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసువైపు. మన చూపు ఎవరి మీదకు ఉండాలండి? కలిపి చెరిపే వారంగా ఏమాత్రం ఉండకూడదు. నులివెచ్చని స్థితిలో ఏమాత్రం మన జీవితాలు ఉండకూడదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన నా జీవితంలో దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు అపారమైనవిగా ఉన్నాయి. అసంఖ్యాకులైనటువంటి కార్యాలు నా పక్షంగా ఆయన చేసేవాడుగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అయినప్పటికీ కూడా మనం ఎవరి మీద పెట్టాలి ఇప్పుడు దృష్టి? మా దేవుడు గొప్పవాడని చెప్పటమే కాదు, కానీ ఆయన యొక్క నిబంధన ప్రకారంగా మనం ముందుకు సాగాలి. అందుకనే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపుకు చూచుచు మనం నడవాలి, మన పని చేయాలి. మన అన్ని కార్యక్రమాలలో మన చూపు ఎవరి మీదకు ఉండాలి చెప్పండి? యేసు వైపుకు ఉండాలి. యేసు వైపుకు నువ్వు చూసినంత కాలములో ప్రభు నానాటికి నిన్ను మనలందరినీ కూడా ఆయన ఏం చేస్తాడు? హెచ్చించే దేవుడుగా ఆయన ఉంటాడు. యేసు వైపుకు చూసేటువంటి విశ్వాసం మన జీవితంలో ఉండాలి. మనుషుల వైపుకు మనం ఏమాత్రము చూసేవారం కాదు. మనుషుల వైపుకు చూస్తే తప్పు త్రోవలో వెళతాం. మనుషుల వైపుకు చూస్తే లోక మర్యాద చప్పున మనం వెళ్ళటానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాం. అప్పుడు ఆ ఇష్టములో దేవుని యొక్క చిత్తము ఉండదు. దేవుని యొక్క చిత్తం మన జీవితంలో ఉండాలి. ఇక్కడ ఒక మాట అంటాడు, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఎంత అండి? 4వ అధ్యాయం 15వ వచనంలో
యాకోబు రాసిన పత్రిక 4:15లో ప్రభు చిత్తం ఏం చెప్పండి? ప్రభు చిత్తమైతే మనం చెప్పవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. నా జీవితంలో ప్రభు చిత్తం, ఇది కట్టుకోవడానికి ప్రభు చిత్తం, ఇది కొనుక్కోవడానికి ప్రభు చిత్తం, ఈ పని చేయడానికి ప్రభు చిత్తం. అలా ప్రతి దాని మీద కూడా మనం ఏం ఇవ్వాలి? ప్రభు మీద ఆధారపడేటువంటి వారముగా ఉండాలి. ప్రభు చిత్తాన్ని ఎరిగినటువంటి వారముగా మనం ఉండాలి. ప్రభు చిత్త ప్రకారముగా నడిచేటువంటి వారముగా మనం ఉండాలి. అప్పుడు ప్రభు ఇంతకంటే గొప్ప కార్యాలు, ఇంతకంటే ఘనమైన కార్యాలు మన జీవితంలో చేసేవాడుగా ఆయన ఉంటాడు. ప్రభు చిత్తమును ఎరిగినటువంటి వారముగా మనం ఉండాలి. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ప్రభువు యెహోవా ఇలాగు చెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 28:16 ప్రకారముగా ప్రభువు యెహోవా ఇలాగు చెలవిచ్చుచున్నాడు. సియోనులో పునాది రాతిని వేసిన వాడను నేనే. ఈ పగల సమయం, ఈ 8:30 గంటల సమయంలో మనం కొంత సమయానికి ఈ పునాది రాతిని వేస్తాం. ఇక్కడ రాతిని వేసేవాడు మనుషులుగా మనం కనపడతాం, కానీ ఇక్కడ ఎవరి చిత్తం ఉంది? యాకోబు రాసిన పత్రిక 4:15 ప్రకారముగా ప్రభు చిత్తమైతే అన్నాడు. ఇప్పుడు ప్రభు చిత్తం అయింది. 4 సంవత్సరాల తర్వాత ఏమైంది? ప్రభు యొక్క చిత్తమైంది. స్థలం రేట్లు పెరిగినాయి, దీన్ని కట్టడానికి పెరిగే రేట్లు కూడా పెరిగినాయి. దాంతో పోలిస్తే ఇది పెరిగిన రేట్ ఏమి లాభసాధకమైందేమి కాదు. అప్పుడు రేట్లో కడితే ఇప్పుడు లాభసాధకమే, కానీ అప్పుడు కట్టలేదు, ఇప్పుడు కడుతున్నాం కాబట్టి ఇది ఎంత పెరిగినా లాభసాధకం కాదు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, లాభ నష్టాలతో కాదు కానీ మన పని ఇప్పుడు ఏమైంది? ప్రభు యొక్క చిత్తం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో ప్రభు చిత్తానుసారముగా మనం ఈ కార్యాలు జరిపించేటువంటి వారముగా ప్రభు మీద ఎప్పుడైతే ఆధారపడతా, మానవుడు ఇదిగోండి ఈ గది, ఇదిగోండి ఇది సరిద్దు, ఇక్కడ దాకా ఉంది, ఈ గదిలు ఇక్కడ ఉండాలండి, ఈ గదికి వెనకాల అటాచ్డ్ ఉండాలి, అక్కడ ఏమో మూలన ఏముండాలి? కిచెన్ రూమ్ ఉండాలి, ఎల్ షేప్ హాల్ ఉండాలి, ఇది కొలతలు. ఇది మానవుని యొక్క జ్ఞానము, మనుషుడు ఉపయోగించుకోవడానికి. నువ్వెన్ని చేసినప్పటికీ కూడా ప్రభు దానిని పరిశోధించకపోతే, ప్రభు దానిని పరిశుద్ధపరచకపోతే, ప్రభు దానిని స్థిరపరచకపోతే, ఇది చూడండి ఇక్కడ అంటాడు ఒక మాట, బహు స్థిరమైన 16వ వచనము మధ్య భాగంలో అంటాడు, బహు స్థిరమైన మూలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి. ప్రభు దీనిని స్థిరపరచకపోతే, ఎటువంటి ఇంజనీర్ వేసినప్పటికీ కూడా, ఎలాంటి వ్యక్తి వేసినప్పుడు కూడా, మనుషుడే కదా వేసేది, కింద దేని మీద వేస్తున్నాడు మనుషుడు ప్లాను? ఎప్పుడైనా ఆలోచన చేసావా? మనుషుడు అంత జ్ఞానవంతుడైతే ఆకాశంలో వేయచ్చుగా, ఆకాశానికి భూమికి మధ్యలో ప్లాను అక్కడ కట్టుకోవచ్చుగా, మనం ఏలాడుతూ ఉంటుంది. ఏగలదుడా? వాడికి ఎంత జ్ఞానం ఉన్నా ఏలేడు. ఏ మనుషుడు వేసినా వైజాగ్ నుండో, బొంబాయి నుండో, ఢిల్లీ నుండో తీసుకురా ఇంజనీర్ని, ఆడెక్కడేస్తాడు చెప్పండి? నువ్వు ఎక్కడైతే భూమి చూపిస్తావో, ఈ కొలతలు ఎక్కడైతే చూపిస్తావో అక్కడే వేస్తాడు. అయితే ఈ భూమికి ప్లానింగ్ చేసి ఈ భూమిని శూన్యంలో ఏలాడి తీసింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే కదా. పర్వతములను ఆయన ఏం చేస్తాడు? త్రాసులో తూసేయగల సామర్థ్యము కలిగినటువంటి వాడు. యెషయా గ్రంథంలో ఉంటుందన్నమాట. పర్వతములను ఆయన ఏం చేస్తాడు? త్రాసులో తూయగలిగినటువంటి వాడు. తన పురుషుడితో జలాలను కొలిసేటువంటి వాడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకి సమస్తమును సాధ్యమే. కాబట్టి ప్రియమైన మిత్రమా, సహోదరి, ఏ వ్యక్తి దీని మీద ఎటువంటి ప్లాన్స్ చేసినప్పటికీ కూడా అసలైనటువంటి ప్లాన్
అసలైనటువంటి పునాది వేసినటువంటి వాడు ఎవరు? దేవాతి దేవుడే. ఆయన వేయకోకుండా మనం ఏం చేసినప్పటికీ కూడా ఇక్కడ ఏది ఉండదు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు చూసినట్లయితే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి. ఈరోజు నువ్వు చేసే పని దేవుని యొక్క నామములో ఏం పని అంటది? అమూల్యమైన తలరాయి, అమూల్యమైన రాతిని వేస్తున్నాం. దానిని ఆధారం చేసుకునే పునాదంతా కూడా, పైన కట్టుబడి అంతా కూడా మనం కట్టేటువంటి వారముగా ఉంటాం ప్రియులారా. అంతేకాకుండా ఇక్కడ ఏమన్నాడు చూడండి, విశ్వసించువాడు ఏం చేయడంటండి? కలవరపడ్డాడు. దేవుని మీద విశ్వాసం ఉంచువాడు మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనటువంటి యేసు వైపుకు చూసుచు, అట్టి అమూల్యమైన విశ్వాసముతో నీవు నేను ముందుకు సాగినట్లయితే మనం ఏం చేయబడం? కలవరపడం. ఇక్కడ ఎవరుంటారు? ఈ సరహద్దులో ఎవరుంటారు? ఈ బిల్డింగ్ ఎంత కన్స్ట్రక్షన్కి ఎంత అవుతుంది? ఈ బాధలు ఏమి ఉండవు. ఎందుకంటే దేవుడు ప్రభు మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో ప్రభు నీకేం చేస్తాడు? సమయోచితమైన సహాయము కలగజేసేటువంటి వాడుగా ఆయన ఉంటూ ఉంటాడు. ఇంకా మనం చూసినట్లయితే కనుక పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:19 మనం చూసినట్లయితే ఒక మాటను చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:19 చదువుతామా? రండి. ఇక మీరు పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు. ఏంటి వారంటండి? వీళ్ళు ఎవరిదిగా? కట్టబోయే ఇల్లు దేవుని ఇంటి వారి, దేవుని ఇంటి వారనై ఉన్నారు. ఒక ఆయన రాశాడు, ఇల్లంతా కట్టిన తర్వాత ఏమని రాశాడు తెలిసిన? క్రీస్తే ఈ గృహమునకు ఎవరు? క్రీస్తే ఈ గృహమునకు అధిపతి. మా ఊర్లోని ఇసాక్ గారని ఒక ఆయన రాసినాడు. అక్కడ ఎవరు కూడా రాయలేదు అలా అంత అద్భుతంగా. క్రీస్తే ఈ గృహమునకు అధిపతి. యేసుక్రీస్తు ప్రభువారి పేరు మాత్రం పెట్టుకుంటాం కానీ మనం గృహాల్లో చేసి అన్నీ కూడా చాలా మంది చండాలం పోలే చేస్తారు. ఒకరికొకరికి సంబంధం ఉండదు, ఒకరికొకరు ఏమాత్రమును కూడా లోబడేవారు ఉండరు. కానీ ఈ కుటుంబం ఎవరికి లోబడారు చెప్పండి? ఎవరికి? పిల్లలు మొదలుకుని 2 బిడ్డలు, భార్య, భర్త. ఈ ముగ్గురు కూడా ఎవరికి లోబడతా వచ్చారు? దేవునికి. ఈ ముగ్గురు లోబడుతూ వచ్చారు గనకే ఈ మూలరాతిని ఈ నలుగురు లోబడుతూ వచ్చారు గనకనే ఈ మూలరాతిని త్రియేక దేవుని నామములో పరిశుద్ధమైన కార్యక్రమముగా వేయటానికి దేవుడు ఇష్టపడి. అందుకని ఎఫెసీయుల్లో ఆ మాట చెబుతా ఉన్నాడు. మరొకసారి చదువుకుంటామా? మీరిక మీదట నా జనులు. ఏం చెబుతున్నాడు ఆయన? మీరు పరజనులు మాత్రం కాదు, ఆయన నామాన్ని బట్టి చేసే ప్రతి కార్యక్రమాన్ని బట్టి, ఆయన నామంలో చేసే ప్రతి ఒక్క సంగతిని బట్టి, మన చూసే చూపు, ఆయన వైపుకు చూసే చూపుని బట్టి ఆయన ఒక మాట, ఒక భరోసా ఇస్తున్నాడు, ఒక సర్టిఫికేట్ చేస్తున్నాడు మన కొరకు. ఏమంటున్నాడు? ఒక సర్టిఫికేట్. క్రైస్తవునికి దేవుని దగ్గర ఒక సర్టిఫికేట్ ఉండాలి. చాలా మంది జీవితంలో ఇది ఉండదు. నేను క్రైస్తవుడని నిర్భయంగా చెప్పుకోవడానికి ఏమాత్రం అవకాశాలు చాలా మంది జీవితంలో లేవు. నమ్ముకుంటారు అంతే. ఏదో నమ్ముకున్నాం, అదో వెళ్తున్నాం, ఏదో ఉన్నాం, ఏదో భక్తి చేస్తున్నాం అంతే. ఇక్కడ ఏమని చేస్తున్నాడు? పరిశుద్ధుడైన దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడు? ఇక మీదట మీరు పరజనులు కాదు, తర్వాత పరదేశులనై ఉండక అమ్మా పరిశుద్ధులతో. ఎవరినైతే నేను ఏర్పాటు చేసుకున్నానో, ఎవరైతే నా నామాన్ని బట్టి నమ్మకంగా ఉంటున్నారో, ఎవరైతే నా నామమును కొరకై ప్రత్యేకమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారో వారితో ఏకపట్టణస్థులు. ఏం చేస్తున్నాడండి ఆయన? ఏకపట్ట. ఈ పునాదులు, ఈ గృహాలు, ఇది తాత్కాలికం. ఇది తాత్కాలికం. ఈ గృహం ఉన్నంత వరకు మనుషుడు ఉండలేడు. మనుషులు ఉన్నంత వరకు గృహాలు కూడా ఉండవు. కొన్ని దినాలకి ఏమవుతాయి? ఇవి శిథిలమైపోతాయి. కొన్ని దినాలకి ఇవి మార్పు చెందుతూ ఉంటాయి. చూడండి, మనం వస్తూ ఉండగా అదిగో అక్కడ ఒక గుడావన్ కనపడుతుంది, ఇంకో ఎదురు ఒక గుడావన్ కనపడుతుంది. ఇవన్నీ ఎప్పుడు కట్టినవి? ఎప్పుడో మనకు తెలియనప్పుడు కట్టారు. కట్టినవి ఏమైనా ఇప్పుడు ఏమైనా శిథిలమైపోతున్నాయి కదా. శిథిలమైపోయే కొద్ది ఏం చేస్తాడు మనుషుడు? మరొక ప్రాంతానికి వెళ్ళి దాన్ని అలా వదిలేసి లేక అమ్మేసి ఏదోటి చేస్తూ ఉంటాడు.
తరతరాలుగా జరుగుతున్న కార్యక్రమం ఇదే. ఆ కట్టడం ఉన్నంత కాలము మనం ఉండకపోవచ్చు. మనుషుడు భూమి మీద మనుషుడు యొక్క ఉనికి ఉన్నంత కాలంలో ఈ కట్టడాలు ఉండకపోవచ్చు. కానీ మనందరం ఏ పట్టణస్తులు అంటాడు మనల్ని? అమ్మా, ఏక పట్టణస్తులు, పరిశుద్ధమైనటువంటి పట్టణ. ఈ భూమి మీద మనుషుడు కొంతకాలం ఉంటాడు. ప్రతి మనుషుడు ఒక దినం ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నిలవరమైనటువంటి స్థలం ఒకటి మనకు పరలోకములో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే భూమి మీద ఉండగా ఆయనను స్తుతించి, భూమి మీద ఉండగా ఆయనను గణపరిచి, భూమి మీద ఉండగా ఆయన నామాన్ని హెచ్చించినప్పుడు ప్రభు మన జీవితంలో ఆయన చేసేటువంటి కార్యం అపారమైనది. ఆయన చేసేటువంటి కార్యం నమ్మదగినటువంటిది. ఆయన చేసేటువంటి కార్యం ఎంతో వెల చెల్లించలేనటువంటి కార్యం మన జీవితంలో ఆయన చేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఏమన్నాడు చూడండి, ఏక పట్టణ. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటామా? 27వ అధ్యాయం 3వ వచనం యెషయా గ్రంథం. ఏం చేస్తాడంట? యెహోవాను నేను దానిని కాపు చేయిస్తున్నాను. ఇదే స్థలాన్ని పెద్ద పెద్ద సిటీస్లో కొనేసి ఇలా వదిలేస్తే ఉండదు. ఏమవుద్ది? భూకర్జా చేస్తారు, చాలామంది ఆక్రమించుకుంటారు. అవసరమైతే మరలా ఏం చేస్తారు? మనలను చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ ఒక మాట చెబుతా ఉన్నాడు, యెహోవానైన నేను ఏం చేస్తాను? ఇది మొదలుకొని దాన్ని కాపు చేయవాడను నేనే. తర్వాత ప్రతి నిమిషమున ఏం చేస్తాడంటే, ఇక ప్రతి నిమిషమున నేను దానికి నీరు దేనికి సాదృశ్యం? అభివృద్ధికి. మొక్కేసామనుకోండి, నీరేయాలి అవుద్దా? నీరేయకపోతే మొక్క ఏమవుద్దండి? చూడండి, ఇక్కడ ఎండిపోయిన మొక్కలు ఎన్నో ఉన్నాయి. దానికి ఏమి లేదు, నీరు లేకపోతే ఎండిపోదు. యెహోవానైన నేను దానిని కాపు చేస్తా ఉన్నాను, నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేస్తున్నాడంట? ప్రతి నిమిషములో దానికి నేను నీరు కట్టుచున్నాను. అది అభివృద్ధి. ఏంటి చెప్పండి? ఎప్పుడు ఆ నీరు కట్టేటువంటి పొలం కానీ, చెట్టు కానీ, విశ్వాసి కానీ దేవుని యొక్క వాక్యం అనే నీరుతో, దేవుని యొక్క ప్రేమ అనేటువంటి నీరుతో, దేవుని యొక్క కృప అనేటువంటి నీరుతో నింపబడినటువంటి విశ్వాసి ఎల్లప్పుడు ఎలా ఉంటాడు? ఆకు వాడక అంటాడు కదా. ఎవరు అంటారన్నమాట? దావీదు భక్తుడు అంటాడు. ఎక్కడ? 1వ కీర్తనలో చదువుతామా రండి. దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు చూచుడు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఏరున నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎక్కడ నాటుతాడంటే దేవుడు? నీటి కాలువల ఏరున నాటబడినదై తన కాలాల్లో ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. నీటి కాలువలో ఏరున నాటబడేటువంటి వారు దేవుని కొరకు బ్రతుకుతారు, దేవుని యొక్క చిత్తము కొరకు బ్రతుకుతారు. ప్రభువా, నీ చిత్తం మా ఎడల నెరవేర్చయ్యా, నీ చిత్త ప్రకారముగా మమ్మలను నడిపించయ్యా అని ఆ ప్రకారముగా జీవిస్తూ ఉంటారు. ఆకు వాడక. అంతేనా? మొదటిది ఎవరి వైపు చూడాలి చెప్పండి? ఈ పునాది రాయి వేసేటువంటి ఈ సియోనులో, స్థిరమైన రాయి వేసేసినటువంటి ఈ సియోనులో, యొక్క పరిశోధింపబడిన రాయి వేసేటువంటి ఆ సియోనులో బహు బలమైనటువంటి రాయిని వేసి స్థిరపరిచేటువంటి యేసు వైపుకు మనము చూడాలి. రెండవది, ఆయన ప్రతి నిమిషము మనలను కాపాడేటువంటి వాడుగా ఉన్నాడని, నీరు కట్టేటువంటి వాడుగా ఉన్నాడని ఆయన వైపుకు మనం చూడాలి. రెండవదిగా, మనము ఆయన ధర్మశాస్త్రమును ఆనందించుచు నిత్యము ఆయన ఎడల నమ్మిక కలిగినటువంటి వారముగా ఉన్నప్పుడు మన జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటామంటే ఆకు వాడక కాలములు యందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాం. అంతేకాకుండా చివరగా ఏం చేయాలంటే మనుషుడు, ప్రభువా, నా జీవితంలో నీవు నాకు అనుగ్రహించిన
నీ చిత్తం. ఏమనుకోవాలి చెప్పండి ఇప్పుడు మనం? ప్రభువా, ఇది కొనటానికో, ఇది కట్టటానికో, ఇది నిర్మించటానికి నాకేమాత్రమును కూడా ఏం లేదు. అంత శక్తివంతుడినైతే మాత్రం నేను కాదు ప్రభు. ఎంత ఉన్నప్పటికీ కూడా మనం దేవుడి కంటే గొప్పవాళ్ళం కాదు కదా. గొప్పవాళ్ళం అండి ప్రభాకరం? గొప్పవాడువా? దేవుడి కంటే గొప్పవాడు కాదు. కలెక్టర్ గారిని ఆహ్వానించేవానికి ఇక్కడికి, కలెక్టర్ గారు దేవుడి కంటే గొప్పడా? కాదు. ఎమ్మెల్యే గారు వచ్చాడు అనుకో, నీ పలుకుబడిని బట్టి ఎమ్మెల్యే గారు నీ దేవుడి కంటే గొప్పడా? కాదు. అందుని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువా, ఇది నీ చిత్తం, నీ చిత్త ప్రకారముగా నువ్వు నాకు అనుగ్రహిస్తున్నావు. అందుకు నేను నీకేం చేస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి క్షణము నాకు నీరు కడతానని వాగ్దానము చేసిన దేవుడవు నువ్వు, నమ్మదగిన దేవుడు. అందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా అని మనం ఏం చేయాలి? ప్రభు నామాన్ని బట్టి ఆయనను స్తుతించాలి, ఘనపరచాలి. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మూలరాత్రిని వేసే కార్యక్రమంలోనికి వెళదాం. మహాప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ మూలరాత్రిని వేయటానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి వందనాలు. ఈ ఫిబ్రవరి నెల 21వ దిన ప్రయాణంలో మీరు చేసిన సహాయమును బట్టి, చూపిన కృపను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమించిన తండ్రి, దయగల దేవ, ఈ దినం యాకివీడి ప్రాంతంలో సహోదరుడు ప్రభాకర్ రావు, కన్యాకుమారి, వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు హేమ, నవీన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ కుటుంబానికి, ఈ కుటుంబ అవసరతకు కావలసినటువంటి గృహం ప్రభువా మీరు అనుగ్రహించడానికి ఇష్టపడి ఈ దినం మూలరాత్రిని వేయటానికి త్రిత్వములో ఉన్నటువంటి దేవుడవు మీ నామాన్ని బట్టి ఈ మూలరాత్రిని వేయటానికి సహాయపడుతూ వచ్చినందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయం అంతా ఆశీర్వాదకరంగా మార్చండి. మావైతే మంటి పాదములు గలవారము, మంటి చేతులు గలవారం కాబట్టి ప్రభువా మాలో పరిశుద్ధత ఎంత మాత్రం ఉండదు. కానీ మీ పరిశుద్ధమైన నామము చేత హెబ్రీ 12 ప్రకారముగా మీ వైపుకు చూసి ఈ మూలరాత్రిని వేయటానికి సహాయము దయచేయమని, కుటుంబాన్ని దీవించమని, జ్ఞాపం చేసుకునమని, ఇది మొదలుకొని కృపాక్షేమాలు వారి వెంట వచ్చినట్లుగా మీ కృప చూపించండి. ఈ స్థలమును పరిశుద్ధపరచండి ప్రభువా. ఈ మూలరాత్రిని వేసిన తర్వాత దీనిపై పని నిరంతరము కూడా జరగటానికి సహాయము దయచేయండి ప్రభు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సమస్తము కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. నిరంతరాయముగా ఈ యొక్క పని జరగటంలో మీ కృప, మీ దయ కోరుతా ఉన్నాం. సహాయపడండి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నలుదిశల నుండి ద్వారం తెరవండి ప్రభు. సమస్తమును సిద్ధపరచండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని ఆయన ఈ యొక్క గృహాన్ని నిర్మించటానికి సిద్ధపడుతున్నటువంటి నీ బిడ్డ ప్రభాకర్ రావును బలపరచుము. నాయన సర్వ శరీరమును నాయన మీ స్వాధీనంలో పెట్టుకును. ఈ పని చేయటానికి సిద్ధపరచబడినటువంటి ఆయన మరి బిడ్డ ఆయన జోషఫ్ రాజును బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ కన్స్ట్రక్షన్ అంతట్లో కూడా నీ బిడ్డకు జ్ఞానం, వివేకము దయచేయండి. ఓ ప్రభు, కాలమ్స్ ఎలా వేయాలో నేను దానికి ఎంత అవసరమో నేను అంతవరకు కూడా ఇవ్వటానికి మీ కృప చూపించండి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఏరియాలో మరి ఎంతవరకు ఎన్ని ఫ్లోర్లు వేయటానికి పర్మిషన్ ఉందో నాకు తెలియదు, కానీ ఆయన అంతవరకు కూడా ఆయన నీ బిడ్డలు నిర్మించుకోవడానికి సహాయం దయచేయండి. వందనాలు స్తోత్రం. ప్రతి పనివాడిని నాయన మీరు దీవించుము. నాయన ఈ యొక్క స్థలంలో పనిచేసినప్పుడు నమ్మకంగా చేయడానికి సహాయపడు. అలాగే ఇక్కడ దింపుతున్న మెటీరియల్ చుట్టూ మీ సన్నిధి దోతనుంచుము ప్రభా. నాయన సమస్తముపై మీ కృప చూపించుము, కాపు చేయుము, సహాయపడమని ప్రార్థన చేస్తున్నాను. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రేమించినందుకు వందనాలు. కూడి వచ్చిన స్నేహితులు, బంధువులు, విశ్వాసులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మూలరాత్రిని వేయటానికి వెళుతూ ఉన్నాం. సహాయం దయచేయమని మా ప్రభు రక్షకుడునైన యేసువారి ఉన్నతమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. నూతనమైన వాగ్దానము
తీసుకోండి భార్య భర్తలు ఇద్దరు కూడా. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము తన కృపచే స్థిరపరచబడితిమి, తన కృపచే స్థిరపరచబడితిమి. మనము దైవ గృహముగా నిర్మింపబడితిమి మనము. తప్పకుండా ఉండు. కార్చెను యేసు తము మనకై కూర్చెను సంగముగా, కార్చెను యేసు రక్తము మనకై. తప్పకుండా పగిలిందా? ఇప్పుడు అవుతుంది, ఇప్పుడు అవుతుంది. అలా ఉండి అర్థం తీసేయండి, మళ్ళీ చేయించాడు తర్వాత. కార్చెను యేసు రక్తము మనకై కూర్చెను సంగముగా, కృతజ్ఞతలు చెల్లించెదము మన ప్రభు యేసునకే, కృతజ్ఞతలు చెల్లించెదము మన ప్రభు యేసునకే. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, తన కృపచే స్థిరపరచబడితిమి, తన కృపచే స్థిరపరచబడితిమి. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి. ఎలా వచ్చేయండి అమ్మ, మీరు ముందుకు వచ్చేయండి. ఎలా వచ్చేయండి? వెనక్కి చుట్టూ వచ్చేయండి. కార్చెను యేసు రక్తము మనకై, కార్చెను యేసు రక్తము మనకై కూర్చెను సంగముగా, కృతజ్ఞతలు చెల్లించి, కృతజ్ఞతలు చెల్లించెదము మన ప్రభు యేసునకే. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, వాగ్దానం తీసుకోండి. దైవ గృహముగా తన కృపచే ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు దేవ, సత్యస్వరూపి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, యెషయా గ్రంథం 28 ప్రకారముగా జీవనులో మూలరాతిని వేసిన వాడవు నీవే. అది పరిశోధింపబడిన రాయి, మూలకు తలరాయి, బహు స్థిరమైన పునాది రాయిని చెప్పబడిన ప్రకారముగా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రేమించిన తండ్రి,
ఈ యొక్క మూలరాతిని వేస్తుండగా మీ కృప చూపించండి, సహాయపడండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రభా ఈ యొక్క మూలరాతిని వేస్తూ ఉన్నాం, సహాయపడండి. ఈ మూలరాతిని వేసిన తర్వాత ప్రభా మరి ఈ యొక్క పనిని నాయన ఏమాత్రం అభ్యంతరం ఆటంకాలు లేకుండా మీరు జరిపించగలరని నమ్ముతూ ఉన్నాం. సహాయపడండి. అన్ని విషయాల్లో మీ కృపను మీ దయను కోరుతూ ఉన్నాం, సహాయపడండి. పరిశుద్ధపరచండి స్థలమును. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఈ పరిశుద్ధమైన ప్రజల మధ్యలో ప్రభా మీ దూతల మధ్యలో నేను ఈ యొక్క రాతిని వేస్తుండగా సహాయము దయచేయమని ప్రభా పరిశుద్ధపరచండి. ప్రతి నిమిషము నాయన మరి ఈ యొక్క స్థలము చుట్టూ మీ సన్నిధి దోతు నుంచి నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. వందనాలు స్తోత్రాలు. విశ్వసించువాడు సిగ్గుపడడు కాబట్టి ప్రభా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు మీ వైపుకు మేము చూడగలిగే భాగ్యము అట్టి విశ్వాసము మాలో పెంపారు చేయండి, సహాయపడమని మీ కృపలో జ్ఞాపకం చేసుకునమని మా ప్రభు రక్షకుడునైన యేసువారున్నతమైన నామములో అడిగి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సర్వకృపానిధియగు దేవా, సత్యస్వరూపి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా ఈ యొక్క పునాది రాతిని పెడుతూ ఉండగా సహాయం దయచేము. ఇది పరిశోధింపబడిన రాయిగా, బహు స్థిరమైన రాయిగా, మూలకు తలరాయిగా దీన్ని ఏర్పాటు చేసినటువంటి వాడవు నీవే గనుక సహాయపడమని మీ కృపలో జ్ఞాపకం చేసుకునమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ మూలరాతిని వేస్తుండగా సహాయపడమని యేసువారి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ రెండవ మూలరాతిని వేస్తుండగా సహాయపడమని యేసువారి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ మూలరాతిని పరిశుద్ధపరుస్తున్నాం తండ్రి, ఆమేన్. సర్వకృపానిధియగు దేవా, వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో ఆయన పునాది రాత్రి వేయటానికి తమ్ముడు ప్రభాకర్ రావుని అలాగనే తనకిచ్చినటువంటి భార్య కన్యాకుమారిని ప్రభా ఈ మూలరాత్రిని వేయటానికి సిద్ధపరుస్తున్నాం. పరిశుద్ధపరచండి, సహాయపడండి. ఈ బిడ్డలు తన ఇంటి కొరకు ఆసక్తితో ఈ మూలరాత్రి వేస్తూ ఉండగా మీరే పరిశుద్ధపరిచి సహాయం దయచేయమని యేసువారి పరిశుద్ధ నామములో తండ్రి, దిగి పట్టండి. సరిగ్గా అలా పెట్టిన కాడిని మళ్ళీ కదలకుండా పెట్టుకోండి. జరుగు बोलिए जिंदा खुदावन प्रवेश मेसिया को తీసుకున్నారమ్మా, ఫోటోలు తీసుకున్నారా? కొంచెం
అది చూడు మార్చినాను కదలకుండా పెట్టి తిరిగి కదలకుండా పెట్టి కదలకుండా పెట్టిన కానీ మళ్ళీ కదలు వీడియో తీసేస్తాను నూనె పోసుకోండి నూనె పోసి ప్రార్థన చేసుకోండి దాని తర్వాత కొద్ది సిమెంట్ వేసుకోండి 2 తాపి 3 తాపి సిమెంట్ 2 తాపి సిమెంట్ 3 తాపి 2 తాపి 3 తాపి అంతే పైన ఇంకో తాపి ఇంకోటి రైట్ సరే ఎత్తండి ఇద్దరు కలిపి తాపి తీయమ్మ ఇద్దరు పట్టుకోండి తాపి పట్టుకోండి ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసుకుందాం అనంతరం మీరు నూనె పోయొచ్చును ప్రేమ నమ్మకం గల తండ్రి పరిశుద్ధ దేవ వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాను తమ్ముడు ప్రభాకరరావు అలాగే తనకిచ్చిన భార్య కన్యాకుమారి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రాలు ఈ సమయంలో ఈ నూతనమైన గృహం కొరకై వేసిన ఈ పునాది రాతిని మీరు పరిశుద్ధపరచండి సహాయపడండి దీనిపై కట్టుకున్న ప్రతి ఒక్క కట్టడము బలమైనదిగా ఉండటానికి సహాయం దయచేయండి నాయన ఈ పని ఎక్కడ బ్రేక్ లేకుండా నాయన చివరి వరకు కొనసాగటానికి ఈ కృప చూపించండి ధన సహాయము దయచేయండి మెటీరియల్ దయచేయండి పనివారిని సిద్ధపరచండి సమస్తము నీటిని సిద్ధపరచండి సమస్తమును నీ బిడ్డలకు మేలుకరముగా ఆశీర్వాదకరముగా ఈ గృహం ఉండటానికి భూమి మీద ఈ గుడారాలు ప్రభా ఉంటాయి అయినప్పటికీ కూడా పరలోకములో ఆయన స్థిరమైన గుడారము మాకు ఉంది అందుకే వందనాలు స్తోత్రాలు అయితే ఇక్కడ ఉన్నంత కాలంలో ప్రభా నీవిచ్చిన ఈ గృహములో మేము చేరి ఆయన మిమ్మల్ని స్తుతించడానికి నిత్యము మిమ్మల్ని ఆరాధించడానికి ఈ గృహం ఉండగలిగినట్లుగా ఈ బిడ్డల పక్షముగా ఈ కార్యం నెరవేర్చండి పనివారిని ఆయన ఇక్కడ పనిచేస్తున్నటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ఏ పనికి ఆ మెటీరియల్ ఆయన సిద్ధపరిచి నీ కృపాని దయ కోరుతూ దీవించి ఆశీర్వదించమని యేసువారి పరిశుద్ధనామమున నడుస్తున్నాం తండ్రి ఆమేన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక రైతుల వందనం నాన్న ఆ తర్వాత అటుపళ్ళు కోసేసి పంచి నాన్న నాన్న దగ్గర నేను నాన్న దగ్గర మీరు దిగలేకపోతే పైనుంచి చేసేయచ్చు లోపలికి దిగన అవసరం అది అయిపోయిన తర్వాత ఆపేయండి వాళ్ళిద్దరు పోసిన తర్వాత నానిపోయిన తర్వాత ఆపేసి చేసి వెళ్ళిపోండి మీరు టైం అయిపోయింది కదా అయిపోయిందా నాకు ఫోన్ చేసి బాగా సిగ్నల్ తగ్గింది